ఇయాల రేపు కూలి పని చేసుకునేటోళ్ళు సుత ఓ బండి కొనుక్కుంటురు. ఏటన్నా ఊరికి పోతానుకో పనులకు పోతానుకో తిప్పలైతుందని. కొలువులు చేస్తోళ్ళైతే 10 మందిల పలసగెందుకు కావాలని తాకతును మించి అప్పులు తెచ్చి మరి కారు కొనుక్కుంటారు. లేదంటే మొదలింత కట్టి అటెనక నెల నెల కిస్తులు కడుతుంటారు. చక్కగా కట్టకుంటే ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఎత్తుకోపోతారు అనుకోరి, అది ఏరే ముచ్చట. అయితే ఓ సారు సుత కారు కొన్నాడుల్లా, అటెనక ఏమైందో చూడుర్రిగా. సోషల్ మీడియాలో కోదండరామ్ సార్ కొత్త కారు 4th గేర్ ఉరుకుతుంది, కానీ నడుపుతుంది సార్ కాదు, కారు పార్టీ సిపాయిలు. గన్ని పైసలు ఎక్కడివి, మంచిగానే కమాయిస్తున్నాడు, పైక మేడికెళ్ళి వస్తుంది, ఎవరికి సూటి పెట్టిండో ఇట్లా ఎచ్చి పచ్చి రాసుకుంటే ఎడ్డిస్తున్నారు. ఇంకా నయం కాలర డీజిల్ కొట్టిస్తానికి టైలర్ గాలి పెట్టిస్తానికి పైసలు ఎక్కడివి అని ప్రశ్నిస్తలేరు. లేకుంటే ఏంది, కోదండరామ్ సార్ 35-40 ఏళ్ళు పెద్ద కాలేజీ ప్రొఫెసరు, లక్షల జీతము. రిటైర్ అయినాక పింఛనే నెలకు 1,00,000 వస్తుండొచ్చు. కొడుకు బిడ్డ అమెరికాలో ఉంటారు. మళ్ళీ ఇప్పుడు సారు ఎమ్మెల్సీ, నెలకు జీతం భత్త అవి కలిపితే అల్కా 3 లక్షల దాకా వస్తాయి. పదవిలో ఉన్న వాళ్ళు కారు కొంటామంటే సర్కారే కొంత పైకం ఇచ్చి తాపకింత జీతం పట్టుకునే సౌలతి కూడా ఉంటదట. గంత పతారా ఉన్నాడు గీ కారు కొనుక్కోలేడా? పాతది 3 లక్షల కిలోమీటర్లు తిరిగిందని ఇది తీసుకున్నందుకు కొందరికి కండ్లు మండి శంగడం బింగడం ఎగురుతున్నారు సోషల్ మీడియాలో. ఇవాళ రేపు సర్పంచ్ కాదు కదా, వార్డు మెంబర్ కూడా కొంటున్నారు, ఎమ్మెల్సీ కొనలేడా? ఏ కాన కట్టకున్నా ఇంటి ముంగడికి కారు వస్తుంది, నెలకింత కిస్తీ కడతాం అంటే ఫోన్లు వేసి మతిమిలాడుతుంటారు, లోన్ ఇస్తాము కారు కొనుక్కోర్రి అని. కానీ పెద్ద మనిషి కొంటే మాత్రం ఇచ్చులు కచ్చకాయలు రాయబట్టిరి. అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కొన్న కాలరకు, కట్టిన బంగ్లాలకు, తీసుకున్న ఫామ్ హౌస్లకు, కూడేసిన కోట్లకు లెక్కే లేదు. ఉద్యమం టైంలో బీడి బిచ్చం కళ్ళుద్దర టైప్ వాళ్ళు కూడా కోట్లు కమాయించిండ్రు. మన్మన్ బర్త్డేకి సారు పడవాసంటి కారు గిఫ్ట్ ఇచ్చింది, కవితమ్మ 70 లక్షల వాచి పెట్టుకున్నది, రామన్న అందాల ఫామ్ హౌస్ కట్టుకున్నది, కండ్ల ముంగట అగుపడుతున్నా సప్పు లేదు. కానీ పాతది సతాయిస్తుందని ఈసారి కొత్త కారు కొన్నందుకు గంత కండ్లమంటేందుకురా నాయన? గిట్లా హెచ్డి చేస్తేనే మీ కారును షెడ్డుకు పంపింది, జల్లలేదా ఎట్లా?